జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం పాసిగామలో నిరసన చేపట్టారు గ్రామస్తులు. ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద 40 ఇండ్లు ముంపు కింద పోయాయని తెలిపారు. ఇప్పటి వరకు ఇండ్ల స్థలాలు కేటాయించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్లంపల్లి బ్యాక్ వాటర్తో ఇండ్లలోకి పాములు, తేళ్లు వస్తున్నాయన్నారు. ఇండ్లు కూలిపోయే దశకు చేరుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం మాట ఇచ్చి తప్పిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 40 ఇండ్లకు R&R ప్యాకేజ్ ఇండ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు గ్రామస్తులు. అంతకుముందు 30 గ్రామాల్లో ఉన్న కొన్ని ఇండ్లను తీసుకోవడం జరిగింది గత ప్రభుత్వము. ఇప్పుడు ఒక 40 ఇండ్లు ఉన్నాయి. ఆ ఇండ్లను తక్షణమే తీసుకొని, కొంతమంది పాము కాటు వల్ల కూడా చనిపోయారు చాలా మంది. అది కూడా అధికారుల దృష్టికి చాలా మంది మేము తీసుకొని వెళ్ళాం. ప్రాజెక్టుకు మేము భూములు త్యాగం చేసినాము. అందుకు కనుక మమ్మల్ని తక్షణమే తీసుకొని R&R కార్ల కింద గవర్నమెంట్ మమ్మల్ని తీసుకొని పెంచగలరని కోరుచున్నాము. సారు అలనాడు మాకు పెట్టినారు, పాటిరా అన్నారు. పాటిరానంటే మేము పిల్లారు మాదకాల నుంచి రోడ్ వీన్ ఉన్నాం. రోడ్ వీన్ ఉంటే ఏదో ధర్నా చేసినాం, అక్కడికి కర్రె పెళ్లికి అయినాం. అయ్యా అక్కడ చేసి వచ్చినాక ఏదో చెట్టు పెట్టిస్తానన్నాడు, చేస్తానన్నాడు. ఇప్పుడు మరి మాకు ఎక్కడ చూపిస్తారు, ఏం కథ ఏం వచ్చినాం. ఎల్లంపల్లి గ్రామ 30 కింద ఇప్పుడు అప్పుడున్న గవర్నమెంట్ కొన్ని ఇల్లు తీసుకునేది, కొన్ని తీసుకోలే. ఇప్పుడు మాకు వాటర్ వల్ల పాములు, తేళ్లు, మొన్నసుగా రీసెంట్ గా ఒక ఇంట్లో 2 పాములు చంపినాం. ఇబ్బంది ఉంది. కావున మీ ఒక్క ల్యాండ్ చూసుకొని దొబ్బుకుంటే, వేరే గవర్నమెంట్ ల్యాండ్ దొబ్బుకుంటే వేరే వాళ్ళు వచ్చి అబ్జెక్షన్ చేస్తారు. దీనికి MRO గాని అధికారులు గాని మాకు వెంటనే స్పందించి గవర్నమెంట్ మాకు పట్టాలు ఇవ్వగలదని కోరుతున్నాం.